హాయ్ అండి అందరికీ. ఇవాళ మన వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ చూసేద్దామా? చికెన్ బిర్యానీ తిని బోర్ కొడుతుందా? అయితే ఎగ్ దమ్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేయండి. అస్సలు మర్చిపోలేరు. చికెన్ బిర్యానీకి ధీటుగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఎగ్స్ వేసుకొని, కొంచెం ఉప్పు, కారం అలాగే పసుపు వేసుకొని ఎగ్స్‌ని బాగా బాయిల్ చేసుకోవాలి. మనమైతే బిర్యానీకి ముందుగా బాస్మతి రైస్‌ని నార్మల్ రైస్‌నైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్‌తో చేస్తున్నానండి. ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే ఘీ కూడా వేసుకొని, హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని వేగిన తర్వాత 2 చిన్న సైజ్ టమాటోలను తీసుకొని ప్యూరీలా చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం వేగిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏ బిర్యానీకైనా సరే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఆ టేస్టే వేరండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా నేనైతే ఎటువంటి బిర్యానీ స్పైసెస్ అయితే యూజ్ చేయలేదండి. పిల్లలు తింటారు కదా, హెల్తీ వేలో చేశాను. బిర్యానీ స్పైసెస్ అంటే ఇవి బిర్యానీ మసాలా ఉంటాయి కదా బయట, అవేమీ వాడలేదు. ఇంట్లో తయారు చేసినవే వాడాను. మీరు కావాలంటే బిర్యానీ మసాలా కూడా యూజ్ చేయొచ్చండి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఇవి అడుగు పట్టకుండా సిమ్లో పెట్టి బాగా వేగించుకోవాలండి. వేగిన తర్వాత మనం ముందుగా ఎగ్స్ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, వాటిని చుట్టూ ఒక్కొక్కటిగా పెట్టాలండి. వాటిలో పెట్టిన తర్వాత మనం పక్కన వాటర్లో 80% ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసేయాలి. వాటర్లో ఉడికించుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మనం రైస్ని ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న రైస్ని ఇందులో లేయర్స్గా వేసేసుకొని, నేనైతే ఫుడ్ కలర్ కోసం కొంచెం రెడ్ కలర్ తీసుకొని పాలలో మిక్స్ చేసి వేసానండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం నెయ్యి చుట్టూ వేసేసుకొని 2 టిష్యూలు పెట్టేసి వాటర్ కొంచెం పైన అట్లా చిలకరించి దాని మీద బరువు పెట్టేసి ఏదన్నా 15 మినిట్స్ పాటు దమ్కి ఉంచేయండి. తర్వాత తీసేస్తే గుమగుమలాడే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ప్లీజ్ మన వీడియోస్ అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ నేను ఫీడింగ్ టాప్స్ రివ్యూ అయితే ఇద్దామనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఫీడింగ్ మదర్‌నండి. నేనైతే చాలా రకాల ఫీడింగ్ టాప్స్ అయితే యూజ్ చేశాను. మీకు ఏమన్నా యూజ్ అండ్ ఫుల్ అనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే రివ్యూ ఇస్తాను. ప్లీజ్ మన వీడియోస్‌కి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.